ప్రస్తుతం నువ్వు జైల్లో ఉన్నావేమో, చెరసాల్లో ఉన్నావేమో, నువ్వు ఈరోజు నీ జీవితాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావేమో. బాధపడకు. నీ లైఫ్ ఇప్పుడు చెరసాల్లో ఉన్నట్టుందేమో, బంధించినట్లుందేమో కదా. రెక్కలుండి కూడా ఎగరలేకపోతున్నావేమో, బంధించబడి ఉన్నావేమో. ఫైనాన్షియల్గా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, ప్రేమ, సంతోషం, సమాధానం లేక ఈరోజు నువ్వు నలిగిపోతున్నావు నీ జీవితంలో. గుర్తుపెట్టుకో, నువ్వు నమ్మకముగా దేవుని దృష్టిలో ఉన్నప్పుడు, దేవుడు పెట్టే పరీక్షలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నీ పక్షమున ఉంటాడు. శ్రమలు ఎదురైన ఎన్ని సంవత్సరాలు యాకోబు? 14 సంవత్సరములో. చూడండి, ఇతడు జైల్లో ఉన్నాడు, చెరసాల్లో బంధించబడ్డాడు. దేవుడు ఇద్దరిని పంపించాడు, పనివారిని, రాజుగారికి దగ్గరగా ఉండేవారిని. వాళ్ళ దగ్గరికి వచ్చారు. మరి ఇతని గురించి తెలుసుకున్నారు. ఇతడు అన్యాయంగా అన్నల చేత మరి మోసగింపబడి, అమ్మివేయబడి, మరి ఈ విధంగా చెరసాల్లో ఉన్నాడు. రాజుగారికి సమయం వచ్చినప్పుడు చెప్తామని వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత, గుర్తుపెట్టుకోండి, వెళ్ళిపోయిన తర్వాత 2 సంవత్సరాలు ఎదురు చూశాడు ఈయన లోపట. హల్లెలూయా. వెళ్ళగానే వెంటనే బయటికి వెళ్ళిపోలే యోసేపు. అది 2 సంవత్సరాల సమయం పట్టిందండి. హల్లెలూయా, హల్లెలూయా. 2 years తర్వాత ఒక రోజు కబురు వచ్చింది, యోసేపుకు విడుదల. ఇక తన లైఫ్ ఎట్లా ఉందండి? గ్రాఫ్ ఇట్లానే ఉంది పైకి. ఒక రోజు నువ్వు కూడా యోసేపు వలె పైకి ఎదుగుతావు. హల్లెలూయా. ఒక రోజు నువ్వు కూడా చెరసాల నుండి విడిపింపబడి ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిన్ను ఎక్కించబోతున్నాడు. ఈరోజు శ్రమలు ఎదురవుతున్నాయేమో, నమ్మకంగా ఉండు, నమ్మకంగా ఉండు. పాపంలో పడకు, శోధనలో పడకు, అపవిత్రమైపోకు. నీ జీవితాన్ని నిలబెట్టుకో. హల్లెలూయా.